రటిక అల్లు అర్జున్ అరెస్ట్ తో నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. కాసేపట్లో ఆయన్ని జడ్జి ముందు హాజరుపరుస్తారు. అయితే ఆయన్ను రిమాండ్ చేస్తారా లేదా తొక్కిసలాట కేసులో ఆయన్ను విచారణకు మాత్రమే కోరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీంతో ఆయన్ను రిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన అంశంతో తనకు సంబంధం లేదని చెప్పిన అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్ పై జడ్జిమెంట్ రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అల్లు అర్జున్ అరెస్ట్ తో నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. కాసేపట్లో ఆయన్ని జడ్జి ముందు హాజరుపరుస్తారు. అయితే ఆయన్ను రిమాండ్ చేస్తారా లేదా తొక్కిసలాట కేసులో ఆయన విచారణకు మాత్రమే కోరుతారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీంతో ఆయన్ను రిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ రోజు సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన అంశంతో తనకు సంబంధం లేదని చెప్పిన అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్ పై జడ్జిమెంట్ రానుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించారు. సోమవారం వరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జడ్జి ముందుకు అల్లు అర్జున్ వచ్చినట్టుగా తెలుస్తోంది. 14 రోజులు రిమాండ్ విధించాలని ఇటు పోలీసులు కోరారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఇటు క్వాష్ పిటిషన్ వేశారు. అయితే 2:30కు జరగాల్సిన విచారణ 4 గంటలకు వాయిదా పడింది. ఇటు హైకోర్టులో 4 గంటలకు ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో ఇటు నాంపల్లి కోర్టులో అప్పుడే వాదనలు మొదలైపోయాయి. ఇటు 14 రోజుల రిమాండ్ విధించాలని పోలీసులు కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు అల్లు అర్జున్ లాయర్స్ కూడా రిమాండ్ను కొట్టివేయాలని లాయర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బన్నీపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రిమాండ్పై ఇప్పటికే వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఆ రిమాండ్ను కొట్టివేయాలని చెప్పేసి కూడా ఇటు అల్లు అర్జున్ తరఫున లాయర్స్ కోరుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. సో నాంపల్లి కోర్టు బయట కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నాకు ఎట్లుగా ఉండాలి. గుడ్డైనా ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నాకు ఎట్లుగా ఉండాలి. గుడ్డైనా